ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం దేవుని మాటలు మనల్ని ఎంతగానో ధైర్యంలోనికి నడిపిస్తున్నాయి. ఎంతగానో దేవుని మాటలు మనల్ని బలవంతులుగా చేస్తూ ఉన్నాయి. చాలాసార్లు మరి మనం విసిగిపోయిన పరిస్థితులలో, చాలా చెదిరిపోయిన పరిస్థితులలో, చాలా ఆగిపోయిన పరిస్థితిలో ఆయన మాటలే మనల్ని నడిపించడం మనం చూసి ఉన్నాం కదా. మరి ఈ రోజు కూడా ఆలస్యం చేయకుండా ప్రత్యేకంగా 37వ కీర్తనలు 4వ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలంగా నడిపించబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. మరి ఉదయకాల సమయంలో ఈ మాటల్ని మరి అందరం కలిసి ధ్యానిద్దామా? యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన దేవుడి మాటలండి. ఎస్, ఆయన మన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడిగా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి ఉదయకాల సమయంలో ఈ మాటలు సంతోషాన్ని తీసుకొని వస్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఎంతోమంది మరి మన జీవితాల్లో మరి దేవుని మాటల ద్వారా మరి ప్రతిరోజు చాలా సంతోషిస్తూ ఉన్నాం. ఈ మాటల ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ మరి ఉదయకాల సమయంలో అద్భుతంగా నడిపించబోతున్నారండి. ప్రైజ్ ది లార్డ్. మరి మనం ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మన జీవితాల్లో దేవుని పట్ల సంతోషించని వారిగా మనం ఉంటూ ఉంటాం కదండి. మన హృదయ వాంఛలు తీర్చబడాలంటే ప్రభు యందు సంతోషించే జీవితాలుగా మన జీవితాలు ఉండాలి. మరి మన జీవిత ప్రాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు అన్నిటిని బట్టి సంతోషిస్తూ ఉంటాం, కానీ చివరిగా ప్రభుని బట్టి సంతోషించని వారిగా ఉంటూ ఉంటాం. కష్టము, నష్టము, బాధ, ఇబ్బంది, పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మన జీవితాలు ఎలా అయిపోతూ ఉంటాయంటే దేవునికి దూరంగా అయిపోతూ ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఇలా ఎన్నో పరిస్థితులలో మన జీవితాలు ఉండడం మనం చూసి ఉన్నాం కదండి. దేవునికి వ్యతిరేకంగా లేకపోతే దేవునికి దూరంగా మనం జీవిస్తే దేవుడు మన హృదయవాంఛని ఎలా తీరుస్తారు? అవునా కాదా? చూడండి, అందరిని బట్టి సంతోషించడం కంటే ముఖ్యంగా దేవుని బట్టి మనం సంతోషించాలి. ఎందుకంటే ఆయన మనకు మంచి ఆరోగ్యము, ఆయుష్ని ఇచ్చారు, ఈ జీవితాన్ని ఇచ్చారు, రక్షణని ఇచ్చారు. అవునా కాదా? నీ పరిస్థితి ఏదైనా ప్రియ సహోదర సహోదరి, నీవు దేవుని యందు సంతోషించడం నేర్చుకుంటే, మనం దేవుని యందు సంతోషించడం నేర్చుకుంటే నిశ్చయంగా ఆయన మన హృదయ వాంఛల్ని తీర్చే దేవుడిగా ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ ఆశ పెట్టుకొని మరి చాలా మరి నీ జీవితంలో అద్భుతం జరగాలని, లేదా ఒక కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, లేదా ఒక అద్భుతం నీ జీవితంలో జరగాలని చూస్తున్నావో, అది నీ జీవితంలో జరగాలంటే, నీ హృదయ వాంఛలు తీర్చబడాలి అంటే దేవుని యందు సంతోషించే బిడ్డగా ఉండాలి. ఆమేన్. అది ఏ కష్టమైన, నష్టమైన ప్రతి పరిస్థితిలో ప్రభు నిన్ను ఖచ్చితంగా తప్పించే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. ఖచ్చితంగా సహాయం చేసే దేవుడిగా ఉన్నారు. నిశ్చయముగా ఆయన కృప నీతో ఖచ్చితంగా ఉంటుంది. ఆమేన్. ఏ పరిస్థితిలో ఉన్నా సంతోషించడం నేర్చుకుందామండి. దేవుని ఎరగని వారు అన్నిటికి భయపడుతూ ఉంటారు, అన్నిటికి చెదిరిపోతూ ఉంటారు, సమస్య రాగానే ఇబ్బంది పడిపోతూ ఉంటారు. కానీ దేవుని నమ్ముకున్న మనము, ఆయనని ఎరిగిన మనము, ఆయన గొప్ప దేవుడు కనుక నిశ్చయముగా నీ పరిస్థితులు ఏదైనా దేవుని యందు సంతోషిస్తే ఖచ్చితంగా ప్రభుని హృదయ వాంఛలు తీర్చే దేవుడిగా ఉన్నారు. ఆమేన్. మరి ఏ పరిస్థితుల కొరకు, ఏ కార్యము కొరకు నువ్వైతే వెయిట్ చేస్తూ ఉన్నావో, దేవుడు నిశ్చయముగా నువ్వు అనుకున్నట్లుగా లేదా నువ్వు ఆశించినట్లుగా, కోరినట్లుగా ప్రభు అది జరిగించబోతున్నారు. నీ హృదయ వాంఛల్ని ఆయన తీర్చబోతున్నారు. నీ కుటుంబం పట్ల, నీ బిడ్డల పట్ల, లేకపోతే నీకున్న సమస్తాన్ని బట్టి, అది ఏ విషయమైనా ప్రభు కృప చూపించబోతున్నారు, సహాయం చేయబోతున్నారు. అయితే నీ ఆశలు కూడా దేవుని చిత్త ప్రకారం, నీ ఆశలు మంచి ఆశలుగా, చాలామంది ఆశలు ఎలా ఉంటాయంటే చెడ్డ ఆశలుగా ఉంటూ ఉంటాయండి. ఇతరుల గురించి చెడు ఆలోచన, లేకపోతే ఇతరులు నాశనం అయిపోవాలనే ఆలోచన కలిగి ఏదో ఆశలు పెట్టేసుకుంటూ ఉంటారు. అలాంటి వారి ఆశలు ఎన్నటికీ ప్రభు తీర్చరండి. ఖచ్చితంగా నీ ఆశలు మేలుకరమైన మంచి ఆశలుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తారు. ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు పట్టుకో, ప్రభు సహాయం చేయబోతున్నారు. ఆయన నీ హృదయ వాంఛను తీర్చబోతున్నారు. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు ప్రతి ఒక్కరి జీవితాల్లో నెరవేర్చబడును గాక. ఆమేన్. మరి ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి,
ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా నడిపించబడుతున్నాం అయ్యా. అయ్యా, నీ యందు సంతోషించు వారి పట్ల అయ్యా ఇదిగోండి వారి హృదయ వాంఛలు తీరుస్తానని అయ్యా మాట్లాడుతున్నందుకు స్తోత్రం అయ్యా. సంతోషించు వారిని అయ్యా ప్రభా ఇదిగోండి నువ్వెన్నడూ కూడా వదిలిపెట్టే దేవుడవు కాదు. ఏ పరిస్థితులైనా పరిస్థితులను దాటించే దేవుడవు ప్రభా, సహాయం చేసే దేవుడవు అయా, కృప చూపించే దేవుడవు అయా. నేను స్తుతించడం మేము నేర్చుకున్నటకు కృప చూపించండి. యోబు తన జీవితంలో పరిస్థితులన్నీ ప్రతికూలమైన పరిస్థితులుగా ఉన్నప్పటికీ నేను స్తుతించడం నేర్చుకున్నారయ్యా. తన నీతి జీవితం, యథార్థత జీవితం ఎక్కడ కూడా ఆగలేదు. అన్నీ ఉన్నప్పుడు ఒకేలాగా, అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఒకేలాగా జీవించారు. అలాంటి జీవితాలతో మేము కూడా వర్ధిల్లింపబడదుము కాక. ఎప్పుడైతే మా జీవితాలు అలా ఉంటాయో మా హృదయ వాంఛలు తీరుస్తావని చక్కని మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో మాటల ద్వారా ఇంకా బలంగా ముందుకు సాగట కృప చూపించండి. ఎక్కడ కూడా మేము ఆగకుండా, ఎక్కడ కూడా ప్రభా పడిపోకుండా, ఎక్కడ కూడా ప్రభా ఇదిగోండి మా జీవితాలు నీకు వ్యతిరేకంగా మేము ప్రభా ఇదిగోండి ఉండకుండా, ఎప్పుడు కూడా మీకు ఇష్టానుసారమైన జీవితాలతో ముందుకు సాగి కృపను దయచండి. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. చేస్తున్న ప్రతి పనులలో, ప్రయత్నాల్లో మీరు తోడై ఉండండి. వెళ్తున్న మార్గాల్లో మీరు తోడై ఉండండి. చేస్తున్న ప్రతి పనులలో మీరు తోడై ఉండండి. అయా సమాధానం, సంతోషం, నెమ్మదిని మీరు దయచేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారో అందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రతి పనులలో మీరు తోడే ఉండండి. అలాగే ఉదయకాల సమయంలో ప్రభా మేము ప్రార్థన చేస్తున్నాం. హాస్పిటల్స్లో, వెంటిలేటర్స్ పైన, ఐసీలో, చావు బ్రతుకుల మధ్యలో అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి అయా ఇదిగోండి మీరు తోడుగా ఉండి మంచి ఆరోగ్యము దయచేయండి ప్రభా. అయా సమాధానంతో నింపండి. అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నవారు, గర్భఫలం లేక ఎదురు చూస్తున్నవారు, అయా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నవారు, అయా వివాహాల కొరకు ఎదురు చూస్తున్నవారు, కోర్టు సమస్యల మధ్యలో ఉన్నవారు, భయంకరమైన పోరాటాల మధ్యలో ఉన్న వారికి విడుదల కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం. వారు ప్రభా హృదయంలో ప్రభా ఇదిగోండి ఆశపడుతున్నట్లుగా వారి జీవితాల్లో జరుగును కాక అని మేము ప్రార్థిస్తున్నాం. ఈ అద్భుతమైన వాగ్దానంతో ప్రతి ఒక్కరిని బలముగా నడిపించమని, బ్లెస్ చేయమని, కృప కలుగును కాక అని ప్రార్థిస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో, అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.